నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. అవతార్ పార్ట్ 3గా ఫైర్ అండ్ యాష్ అనే చిత్రానికి సంబంధించి తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు పెంచిందని అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. ట్రైలర్ చూసారా, ఎలా అనిపించింది? అంటే ఇంత ఫాస్ట్గా లాస్ట్ ఇయర్ కదా సెకండ్ పార్ట్ రిలీజ్ చేశాడు. మామూలుగా ఫస్ట్ పార్ట్కి దీనికి ఒక 12 years గ్యాప్ ఉంది. ఇంత ఫాస్ట్గా ఎలా అసలు పార్ట్ 3 తీసుకొస్తున్నాడు? ఏంది అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి అంత గ్యాప్ ఉందంటే, జేమ్స్ ఆలోచించినప్పుడు అప్పుడున్న టెక్నాలజీకి ఆయనకు అంత టైం పట్టింది. ఇప్పుడు పెరిగిన ఏఐ టెక్నాలజీ కానీ ఈ టెక్నాలజీకి ఆయన ఆలోచన ఎలా ఉందంటే తొందరగా అయిపోగలుగుతుంది అంతే. స్పీడ్లో ఇప్పుడు అప్పుడు సిస్టమ్స్ నువ్వు ఒక ఫ్రేమ్ని రెండరింగ్ చేయడానికి నీకు రోజు పట్టేది, అలా కొన్ని లక్షల ఫ్రేమ్లు కలిస్తే ఆ సినిమా అయ్యేది. ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ రెండరింగ్కి మినిట్స్లో అయిపోతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసరికి అండ్ ఆయన తీసినప్పుడు 2G ఉండేనా, అవతార్ వచ్చినప్పుడు 2G అసలు 2G లేదు, 2G లేదు కదా. ఇప్పుడు రోబో టైంలో వచ్చిన ఫిలిం అది. మరి ఇప్పుడు మనం 5Gలో ఉన్నాము. వాళ్ళ దగ్గర ఇంకా ఒక G ఎక్స్ట్రానే ఉంటుంది. సరే, అట్లా 2G 3G ఉంటుంది మేబీ. అట్లా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు AI కూడా వచ్చేసింది కదా మనకి, ఇంకా చెప్పాలి అంటే. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగాడు. ఆయన మైండ్లో ఉన్న ఆల్రెడీ మైండ్లో మొత్తం ఉంది పిక్చరైజేషన్. టెక్నికల్గా కొంచెం జాప్యం జరిగింది అంతే. సో మైండ్లో ఆల్రెడీ అంతా ఉన్న తర్వాత ఇప్పుడు టెక్నికల్గా గబగబ చేసేసాడు. అట్లా స్పీడప్ అయ్యింది. అండ్ ఇది ఇంకా చెప్పాలి అంటే జేమ్స్ ఎంచుకుంది మన పంచభూతాల కథే. పంచభూతాల్లో ఇప్పుడు అగ్ని, ఫస్ట్ ఆకాశం, తర్వాత నీళ్ళు, ఇప్పుడు అగ్ని, ఫస్ట్ భూమి. భూమి కాదు, చెట్టు, ఆకాశం కదా. అది వాళ్ళ భూమి, వాళ్ళకి భూమి అది. ఓకే. నెక్స్ట్ అట్లా. సో భూమి కోసం వాళ్ళ గొడవ, తర్వాత నీళ్ళ లోపల, ఇప్పుడు అగ్ని. ఏం లేదు, ట్రైలర్ స్టార్టింగ్లోనే చెప్పేశారు. చాలా సింపుల్ స్టోరీ ఇది ఆయన ఎంచుకుంది. మనం జస్ట్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళాలి. జెక్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అగ్నిగోళం బద్దలైంది, వాల్కెనో బ్లాస్ట్. సో వాళ్ళ ప్రాంతం మొత్తం ఏదో గందరగోళమైన సిచ్యువేషన్లో ఉంది. సేమ్ ప్రకృతిలో జరిగే విపత్తులే ఇవి, వాల్కెనో బ్లాస్ట్ అనేది. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళందరూ ఆ పండోరాని కాపాడుకునే క్రమంలో ఉంటే వీళ్ళు ఎలాగో ఖాళీ చేస్తారు, వీళ్ళు ఇంకా భయపెట్టి ఇంకేదన్నా విధ్వంసం సృష్టించి వీళ్ళని తరిమేసే క్రమంలో వీళ్ళని ఉంటాడు. అట్లా ఓ పక్క వీళ్ళ ప్రాంతాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రజల్ని రక్షించుకుంటూ వీళ్ళంతా పోరాడాలి. దట్స్ ఆల్. సినిమాలో పెద్ద ఇంకా వేరే కథను మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కేవలం విజువల్ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ కోసమే మనం వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే మొన్న కాంతారా ట్రైలర్ రిలీజ్ అయిందో ఇంటర్నెట్కి కొంచెం ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ వచ్చింది కాంతారా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. నిన్న ఓజీ సినిమా చూసి గందరగోళమైన వాళ్ళందరికీ కూడా అవతార్ ట్రైలర్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఆ మెంటల్ పీస్ తగ్గిందని నేను అనుకుంటున్నా. సో డిసెంబర్ 19th సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ చేశారు 2-3 నెలల క్రితం. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్తో ఏంటంటే సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు రేపు తెల్లారితే కాంతారా చూస్తాం, ఒక తెలియని ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. తర్వాత ఇంకా మధ్యలో పెద్ద సినిమాలు ఏమన్నాయో నాకు తెలియదు. అఖండ, ఆ తర్వాత ఇంకా అవతార్తో ఈ సంవత్సరం ఎండ్. నెక్స్ట్ మనం ఇంకా సంక్రాంతి మొదలయ్యేది ప్రభాస్తో 9th. ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి. అవతార్ ఖచ్చితంగా హిట్. ఎందుకంటే మనందరము ఇక్కడుండి వేరే వేరే లోకాలని అన్వేషిస్తా వేరే వేరే దేశాల గురించి, అక్కడ సంస్కృతుల గురించి కనిపెడుతున్నాం, కొత్త లోకాలు సృష్టిస్తున్నాం. అక్కడోళ్ళు ఏం చేస్తున్నారంటే మన కల్చర్ని, అవతార్ అవుట్ అండ్ అవుట్ హిందూ కల్చర్ తెలుసా. ఒక దేవుడి కోసం మనుషులు, మనుషుల కోసం మనుషులు, మనం అనుకునే ఒక సమూహం, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వచ్చే ఒక రాక్షసుడు, దాంతోపాటు ప్రకృతిలో ప్రళయాలు, వీటన్నిటిని ఎదుర్కొని పాపం ఆ సమూహం నిలబడగలిగి అంతే. దట్స్ ఆల్. చెడుని ఎదురించి మంచికి వెళ్ళవాలి. ఓవరాల్ అన్ని అవతారాలు అంతే. ఇప్పుడు వచ్చిన పార్ట్ 3 ఇది. ఈ ఒక ఇన్స్టాల్మెంట్లో 3rd ఇన్స్టాల్మెంట్, ఇంకా 2 ఉన్నాయి. అవి మోస్ట్లీ అవి కూడా వీళ్ళంత తొందరలోనే వస్తాయని అనుకుంటున్నా. అండ్ జేమ్స్ ఆయన ప్రపంచ బాక్స్ ఆఫీస్ని కూడా ఏదైనా షేక్ చేయాలంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడికే సాధ్యం. అండ్ కథలో కూడా కథ నీకు ముందే చెప్పేస్తాడు ఇదే ట్రైలర్లోనే. ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి, రిలేషన్స్, ఆ ఎమోషన్స్, వాటితో అలా కథ నడిపించుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు మనకి ఉండి చిన్నప్పుడు ఆ ఫారిన్ పిల్లోడు వీళ్ళతో పాటు వచ్చిన పిల్లోడే పెరిగి వచ్చాడు. దాంట్లో
అలా కంటిన్యూ అవుతుంది. అంటే వీళ్ళకి మనుషులు వేరే గ్రహం వాళ్ళు లేకపోతే వేరే జాతి వాళ్ళన్న జాతి వివక్ష వీళ్ళకి లేదు. మనతో కలిసి పెరిగిన వాళ్ళందరూ మనోళ్ళే అన్న దాంట్లో వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళని దోచుకునే క్రమంలో వాళ్ళు వస్తున్నారు. ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటా? కలెక్షన్స్ గ్రాండ్ గానే ఉంటాయి. అంటే ఫస్ట్ పార్ట్కి ఎన్నో వేల కోట్లు కలెక్ట్ చేసింది అనేది మాట విన్నాం. తర్వాత సెకండ్ పార్ట్ కొంచెం కలెక్షన్స్ పరంగా డల్ అయింది. అంటే ఇది ఈ కథలు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ప్రపంచం తెలుసు మనకి. కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే కొత్తగా ఉంటుంది. ప్రపంచం మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు. టైటానిక్ మునిగిపోయింది, వదిలే. ఇంకొక పేరు ఇప్పుడు విజ్ఞాన్ దాసరి పేరుతో పెద్ద క్రూజ్ షిప్ మునిగింది అనుకుందాం. టైటానిక్ అంటే దీంట్లో 3,000 మంది మునిగిపోయారు. దాసరి షిప్ మునిగిపోయింది, 3,000 మంది చచ్చిపోయారు. నీకు టైటానిక్ పండిన ఎమోషన్ పండదు ఇక్కడ. చూసావు కాబట్టి ఆ ప్రపంచాన్ని, ఆ ఓడని, అదంది. దీంట్లో ఎన్ని లవ్ స్టోరీలు పెట్టినా ఏం చేసినా ఓ మోస్తరు ఆడుద్ది అంతే. అంటే అంత గ్రాండ్గా చూపించినందుకు, అంత ఖర్చు పెట్టినందుకు ఓ మోస్తరు ఆడుద్ది, కానీ నీకు ఆ టైటానిక్ ఫీల్ని కంటిన్యూ చేయలేదు. సో ఇప్పుడు ఈ ప్రపంచం పండోరాకి ఆల్రెడీ మనం వెళ్ళొచ్చాం. వాళ్ళకి వాళ్ళ దేవుడు, ఆ బంధాలు ఇవన్నీ మనకు తెలిసిపోయాయి. నెక్స్ట్ ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉంది, సినిమా వచ్చింది. నీకు సిరీస్కి వచ్చినంత రెస్పాన్స్ సినిమాకి రాదు, ఎందుకంటే వి నోస్ ఎవ్రీ వన్. అందులో అన్ని క్యారెక్టర్స్ మనకు తెలిసినవే. అక్కడ ఏం చూపించారనే చూసా. అందులో కూడా నువ్వు మ్యాజిక్ చేయగలిగితే ఇంకా పెద్ద హిట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అవెంజర్స్ ఫస్ట్ పార్ట్కి ఉన్నంత నీకు ఆ ఇంపాక్ట్ సెకండ్ పార్ట్కి రాదు. అన్నీ తెలిసిపోతా ఉంటాయి కాబట్టి. అంటే 90% తెలుసు నీకు, ఇంక్లూడింగ్ కథ కూడా తెలుసు ట్రైలర్లో. కేవలం ఓన్లీ విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మైండ్లో పెట్టుకొని ఆహ్లాదం కోసం వెళ్తావు. సో అనుకున్న మంచి ఎక్స్పీరియన్స్తోనే వస్తావు, కానీ అది అనుకున్నంత రీచ్ అవ్వదు. అయితే జేమ్స్ కెమెరా ప్రమోషన్స్లో భాగంగా ఇండియాకి వస్తే ఆ టైంలో SSMB 29 ఇది కూడా రివీల్ చేయించబోతున్నారు, జేమ్స్ కెమెరాతో మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఉంటుందా ఇందులో? ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఆ ఫోన్ కన్వర్షన్ ఏదైతే మాట్లాడుకున్నారో మనం చూసాం కదా. మంచి అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు ఈయన. ఆ ఆలోచన రావడం గ్రేట్ కదా. ఒక అంతర్జాతీయ స్థాయిలో మనలాంటి మైండ్. ఇప్పుడు రాజమౌళి సినిమాలు కూడా చూడు, ఇవే ఎమోషన్స్ ఉంటాయి. అవును, ఎమోషన్స్ కోసమే వెళ్తూ ఉంటాం మనం. అట్లా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే ఫార్మాట్ని వర్కౌట్ చేస్తున్నాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఇక్కడ రాజమౌళి కూడా అంత ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు. సో కలిసాయి కొంచెం ఎక్కడో, కాబట్టి ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం ఆయనకి హెల్పే, ఈయనకి హెల్పే. మనకి ఇంకా హెల్ప్ చెప్పాలి అంటే మన తెలుగు సినిమాలో ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం జాతీయ స్థాయిలో. ఏదో పోర్చుగీస్ లాంగ్వేజ్లో మన ఇప్పుడు ఫ్రెంచ్ పొలినేషియాకి వెళ్ళిపోయాం అనుకోకుండా, హవాయి ఐలాండ్స్కి వెళ్ళి అట్లా కూర్చున్నాం, సరదా 3 రోజులు ఉన్నాం, 4వ రోజుకి ఫ్లైట్ మిస్ అయింది. సరదాగా ఒక సినిమాకి వెళ్తే అక్కడ నీకు సంబంధించిన సినిమా బలగం సినిమా ఏదో లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది అని, అరే భలే ఉంది అని చూస్తావు నువ్వు అంతే. పోస్టర్స్ కనిపిస్తాయి, మన మొహాలే ఉంటాయి, కింద రాతలు అర్థం కావు మనకి. అరే భలే ఉంది, మన సినిమాలు ఇక్కడ దాకా వచ్చాయి. ఆ ఫీలింగ్ వేరు కదా, ఆ ఫీలింగ్ నేను తీసుకొస్తాను. అవతార్ మామూలుగా ఫస్ట్ పార్ట్ మనం చూస్తే ఒక ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం ఏదో సంథింగ్ క్రియేట్ అయింది, దాని ఏదో సొల్యూషన్ కోసం కొట్టుకుంటున్నారు, గందరగోళం, చెట్టు పెద్ద ఇష్యూ. ఓకే, ఫస్ట్ పార్ట్ కాబట్టి బాగా వర్కౌట్ అయింది. సెకండ్ కూడా వచ్చేసరికి సేమ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు థర్డ్ కూడా మళ్ళీ ఏదో ప్రాబ్లం. ఇలా ప్రాబ్లం వైజ్ సినిమా వెళ్తూ ఉంటే ఎమోషన్స్ ఎంత బాగున్నా కూడా ప్రాబ్లం రిలేటెడ్ ఉంటే ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి, కానీ ఎంతకాలం అదే విధంగా తిప్పుతూ వెళ్తాడు. అదే కదా, అందుకే నేను అడిగిన దానికి అది ఫస్ట్ పార్ట్కి ఉన్నంత ఇంపాక్ట్ తగ్గిందంటే ఇంతే. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఎట్లా చెప్పండి నీకు, ఎంత పెద్ద సినిమా అయినా నువ్వు ఏం చూసుకున్నా, చివరి కార్టూన్ సినిమా చూసినా, ప్రతి డోరేమాన్ సిరీస్ చూడు ఫర్ ఎగ్జాంపుల్, నోబితకి ఏదో ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేసుకుని ఆ గ్యాడ్జెట్తో ఏదో అటో ఇటో బయటపడిపోతారు లాస్ట్కి, అంతే. అది కాదు మా టైంపాస్ కార్టూన్లకి పెద్ద సినిమాకి ఎంచుకునేటప్పుడు సబ్జెక్ట్ కార్టూన్ టైంపాస్ అంటే అది కూడా పెద్ద ఇదే. ఇప్పుడు నువ్వు అవతారితో ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు డోరేమాన్ కూడా దాని స్థాయి కూడా అంతే, ఏదైనా అంతే. నాట్ ఓన్లీ డోరేమాన్, ఈ టామ్ అండ్ జెర్రీ అని ఏదైనా ఒక కార్టూన్ క్యారెక్టర్నే మనుషులకు తీసుకెళ్ళి అన్ని ఎమోషన్స్ తీసుకొచ్చారంటే వాళ్ళు ఇంకా గ్రేట్ మనుషుల కంటే చెప్పాలి అంటే. సో ఇప్పుడు అవతార్ ఏదైతే ఉందో గ్రాండియర్, ఆ కొత్త ప్రపంచం, నిజంగా లేని ప్రపంచాన్ని సృష్టించి అందులోకి మనల్ని తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని పరిచయం. ఇప్పుడు జురాసిక్ పార్క్ అదొక ప్రపంచం, నీకు అందులోనే ఎమోషన్స్ కనెక్ట్ అవుతా వస్తాయి. అండ్ కింగ్ కాంగ్ దాందో ప్రపంచం, గాడ్జిల్లాదో ప్రపంచం,
ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రపంచం అంతే. మనం అందులోకి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి రావాలి అంతే. ఫస్ట్ పార్ట్స్ ఇచ్చేంత మనకి సెకండ్ ఇంపాక్ట్ ఉండవు. తర్వాత ఫ్యూచర్లో ఏంటంటే కలుపుతారు చూడు, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, అవును, అప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అవతార్ మొత్తం అయిపోయిన తర్వాత అవతార్ లోకానికి ఏ హల్కో లేకపోతే ఏ డాక్టర్ స్ట్రేంజో వెళ్ళడమో లేకపోతే ఇట్లా కలిపితే నీకు మరి అదొక యూనివర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రపంచాన్ని ఇంకా మనం చూడాల్సిన చాలా ఉన్నాయి. అంటే పంచభూతాల్లో ఎక్కడ బతకలేకపోతున్నారు వీళ్ళు, చూసావా? అది నీ కాన్సెప్ట్. భూమి మీద ఉండనివ్వట్లా, నీళ్ళల్లో ఉండనివ్వట్లా. ఇప్పుడు అగ్నిగోళం అక్కడ బతకలేకపోతున్నారు. నెక్స్ట్ గాల్లో, ఆకాశంలో, లాస్ట్కి ఎక్కడ సర్వైవ్ అవుతారు అనేది కదా ఇది వీళ్ళకి. పంచభూతాల్లో కూడా నువ్వు బతకలేకపోతే ఇంకెక్కడ బతుకుతావు? ద కాన్సెప్ట్ అది. నీకు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఒకటి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. గాల్లో సినిమా ఎలా తీస్తాడు, ఆకాశంలో అంటే ఓకే వాటర్ ఇట్ మేబీ తీస్తాడు అనుకోవచ్చు, కానీ ఆకాశంలో కూడా కష్టమే. అవి ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్స్ కదా. కానీ ఆయన థాట్ ఎలా ఉంటే, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే హీ కెన్ మేక్. ఇంకా 2 పార్ట్స్ అవే చచ్చినట్టు మనం అవి చూడాలి. డౌట్ ఏంటంటే ఇప్పుడు భూమి అనేది ఆబ్జెక్టికల్ థింగ్, నిప్పు నీరు అనేది ఆబ్జెక్టికల్, బట్ అసలు ఎయిర్ అనేది కంటికి కనిపించింది కదా, అది ఎలా? ఆకాశం, గాలి ఆకాశం ఆబ్జెక్టికల్ గా తీయలేదు, ఎలా తీస్తాడు అనేది అది క్యూరియాసిటీగా ఉంది నాకు. అదే అందుకని చెప్పి పెరుగుతాయి అంచనా. ఫస్ట్ ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తే ఆ క్యారెక్టర్స్ మనల్ని అలా తీసుకెళ్ళిపోతాయి ఆ లోకాలకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.